హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్ లో మనం హౌ టు అప్లోడ్ ఫైల్ ఇన్ ASP.NET Core MVC చూద్దాం. సో దట్ మీన్స్ ఏంటంటే ఈ సెషన్ నుంచి మనం ఫైల్స్ ని ఎలా అప్లోడ్ చేస్తాం, లైక్ మన అప్లికేషన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఫోల్డర్ లోకి ఎలా అప్లై చేస్తాం, లేదంటే డేటా అప్లోడ్ ఎలా చేస్తాం, అంటే దట్ మీన్స్ సేవ్ ఎలా చేసుకుంటాం, డేటాబేస్ లోకి డైరెక్ట్ గా ఇమేజ్ ని ఎలా సేవ్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఇమేజ్ మీన్స్ లైక్ ఇట్స్ ఏ ఫైల్, రైట్. అలాగే ఫైల్ టైప్ అంటే జేపీజీ ఫార్మాట్ లేదంటే డాక్యుమెంట్ ఫైల్, సో దాన్ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ అలాగే దాని సైజ్, రైట్, ఇంత సైజ్ అంటే 2 MB లోపలే ఉండాలి. సో అలా సైజ్ ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ అలానే లైక్ దాని డిస్ప్లే ఎలా చేస్తాం, ఇమేజ్, అలానే డిలీట్ ఎలా చేస్తాం, అలానే మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా అప్లోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ లైక్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, పీడిఎఫ్ క్రియేషన్, పీడిఎఫ్ కి పాస్వర్డ్ క్రియేట్ చేయటం, అలాగే మనం జనరేట్ చేసిన పీడిఎఫ్ ని ఈమెయిల్ చేయటం ఎలా. సో ఇవన్నీ కూడా లైక్ కమింగ్ వీడియోస్ లో చూద్దాం. సో ఇది వచ్చేసి నార్మల్ అసలు లైక్ ఈ కంటెంట్స్ మొత్తం ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చేసి మనం ఫైల్ ని అప్లోడ్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో మనం టూ వేస్ లో చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇక్కడ మనం యూజ్ చేసేది బఫరింగ్ అండ్ స్ట్రీమింగ్, రైట్. బఫరింగ్ అండ్ స్ట్రీమింగ్ టూ వేస్ ఉంటాయి ఫైల్ అప్లోడ్ చేయడానికి. సో బఫరింగ్ అండ్ ఫైల్ అప్లోడింగ్. సో బఫరింగ్ ఏంటంటే బఫరింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ అన్ ఎంటైర్ ఫైల్ ఇంటూ మెమరీ బిఫోర్ బీయింగ్ ప్రాసెస్డ్ ఆర్ అప్లోడెడ్. అప్లోడ్ చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే మెమరీలోకి కంప్లీట్ ఫైల్ ని మొత్తాన్ని కూడా మనం రీడ్ చేసుకుంటాం. సో మెమరీ నుంచి సి లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బఫర్ అంటే లైక్ మనకు తెలిసిందే మెమరీ అంటారు. సపోజ్ మనం ఒక డాక్యుమెంట్ ఫైల్ ఉంది, డాక్యుమెంట్ ఫైల్ మనకు ఓపెన్ లో ఉంది, 100 పేజెస్ ఉంది. లైక్ ఎప్పుడైతే మనం ఈ 100 పేజెస్ ఉన్న డాక్యుమెంట్ ఫైల్ ని మనం ప్రింట్ అని ఇచ్చేసి లైక్ ప్రింట్ అనేవి కానీ ఇమీడియట్ గా అది ఏమిటంటే క్యూ అవుతుంది, అంటే బఫర్ లోకి క్యూ క్యూలోకి వెళ్తుంది. సో అక్కడ నుంచి మనకు ప్రింట్ అనేది వెళ్తుంది. దట్ మీన్స్ సపోజ్ మనం ప్రింట్ అని ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం క్లోజ్ చేసేస్తే పర్టికులర్ డాక్యుమెంట్ ని, దట్ మీన్స్ ఆ 100 పేజెస్ మనకి ప్రింట్ అవుతుందా అవదా, క్లియర్. క్లోజ్ చేస్తే సో కంపల్సరీ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే దాని యొక్క ఒక కాపీ అనేది మనకి బఫర్ లో తీసేసుకుంటారు, అప్పటికి క్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ క్యూ నుంచి మనకి కాపీ లైక్ ఈ ప్రింట్అవుట్ అనేది వస్తుంది. సో ఇన్ ది సేమ్ వే మనకి ఇక్కడ ఫైల్ అనేది ముందు అప్లోడ్ అవడానికి ముందు మనకి ఈ ఎంటైర్ ఫైల్ అనేది మనకి రీడ్ అవుతుంది మెమరీలో. ఓకే. సో బఫరింగ్ కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ఐఫామ్ ఫైల్. ఈ బఫరింగ్ అనేది మనకి ఐఫామ్ ఫైల్ అనే ఇంటర్ఫేస్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం, రైట్. అప్లోడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రీమ్. సో streaming, in contrast, involves reading and processing a file in chunks as the data arrives. So streaming center like asynchronous streaming, that means మనకి stream reader, stream writer, ఫైల్ హ్యాండ్లింగ్ ఉంది కదా, స్ట్రీమ్ రీడర్, స్ట్రీమ్ రైటర్, సో ఇవి యూజ్ చేస్తాం అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ ఎన్క్రిప్ట్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అనేది మన వ్యూ, ఏ వ్యూలో అయితే లైక్ మనం ఈ పర్టికులర్ ఫైల్స్ ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామో ఆ వ్యూలో ఫామ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ఫామ్ లో ఈ ఎన్క్రిప్ట్ ఈక్వల్స్ లైక్ ఈ మల్టీ పార్ట్ ఫామ్ డేటా అనేది మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫామ్ మెథడ్ లైక్ పోస్ట్ అంటే దట్ మీన్స్ మనం సేవ్ చేస్తున్నాం. కంట్రోలర్ నేమ్ లైక్ ఫైల్ అప్లోడ్ అనుకోండి, లైక్ యాక్షన్ నేమ్ సింగిల్ ఫైల్ అప్లోడ్, లైక్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ చూడండి లైక్ ఎన్క్రిప్ట్ టైప్ మల్టీ పార్ట్ ఫామ్ డేటా అంట, రైట్. ఈ లైన్ అనేది మనం యాడ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. అండ్ నెక్స్ట్ వన్ ఇన్పుట్, లైక్ మనకి ఇన్పుట్ టైప్ వచ్చేసి ఫైల్ అనేది ఉండాలి, క్లియర్. ఇన్పుట్ టైప్ మనం బ్రౌజ్ చేస్తాం కదా, ఇన్పుట్ టైప్ ఫైల్ అనేది ఉండాలి. అండ్ నేమ్ ఇక్కడ ఏ నేమ్ అయితే తీసుకున్నామో సేమ్ సింగిల్ ఫైల్ అప్లోడ్ అనే యాక్షన్ మెథడ్ లో మనం ఐఫామ్ ఫైల్ తో యూజ్ చేస్తాం అనుకోండి. సపోజ్ ఐఫామ్ ఫైల్, ఈ సింగిల్ ఫైల్ ఏ నేమ్ అయితే తీసుకున్నామో సేమ్ ఇదే ఫైల్ నేమ్ ని నేను ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి, ఐఫామ్ ఫైల్, క్లియర్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే అప్లోడ్ ఫైల్, సో కంట్రోలర్ లో అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి ఒక కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. ఫైల్ అప్లోడ్ అని ఇచ్చాను, ఓకే. ఫైల్ అప్లోడ్ కంట్రోల్.
సో లైక్ నార్మల్ గా ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది అండ్ నా అప్లోడ్ ఫైల్. సో వ్యూ నార్మల్ గా వ్యూ అనేది జనరేట్ చేద్దాం. ఎంటీ వ్యూ చూద్దాం లైక్ ఇండెక్స్ కి. అండ్ దీనిలో సమ్ కంటెంట్ అనేది యాడ్ చేద్దాం. దట్ మీన్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి అండ్ సో ఇక్కడ చూడండి ఫైల్ అప్లోడ్ పేజ్, సింగిల్ ఫైల్ అప్లోడ్ ఇది. అండ్ నా మెథడ్ వచ్చేసి నాకు పోస్ట్ మెథడ్, కంట్రోలర్ వచ్చేసి ఫైల్ అప్లోడ్, అండ్ మెథడ్ యాక్షన్ మెథడ్ వచ్చేసి సింగిల్ ఫైల్ అప్లోడ్ మెథడ్, రైట్. అండ్ ఇక్కడ లైక్ ఇన్క్రిప్షన్ టైప్ మల్టీ పార్ట్ ఫామ్ డేటా తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఫైల్ అని తీసుకోవాలి, నేమ్ ఈక్వల్స్ టు సింగిల్ ఫైల్. అంటే ఇక్కడ సింగిల్ ఫైల్ అని తీసుకున్నాం. మస్ట్ అండ్ షుడ్ గా నేమ్ సింగిల్ ఫైల్ అని తీసుకోవాలా అంటే అలా ఏం లేదు. ఇక్కడ మనం ఏ నేమ్ అయితే తీసుకుంటామో లైక్ ఇక్కడ మనకి సింగిల్ ఫైల్ అప్లోడ్ ఏదైతే తీసుకున్నామో అక్కడ ఆ కంట్రోల్ లైక్ ఆ యాక్షన్ మెథడ్ లో ఆ ఫైల్ నేమ్ అనేది సేమ్ తీసుకుంటాం, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక యాక్షన్ మెథడ్ ని క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్స్ పోస్ట్ మెథడ్. లైక్ ఇండెక్స్ లో మనం తీసుకున్నాం కదా. సో పబ్లిక్ టాస్క్ యాక్షన్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ తీసుకున్నది యాక్షన్ నేమ్ సింగిల్ ఫైల్ అప్లోడ్, సింగిల్ ఫైల్ అప్లోడ్. అండ్ ఐ ఫామ్ ఫైల్ నుంచి తీసుకున్నామని చెప్పి, రైట్. అండ్ ఫైల్ నేమ్ ఏం తీసుకోవాలి, ఇక్కడ నేమ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ అదే నేమ్ ఇక్కడ మనకి మ్యాచ్ అనేది అవ్వాలి. Clear? అండ్ సో ఇనిషియల్ గా మనకి లైక్ వచ్చిన ప్రాజెక్ట్ లో మనకి యూజ్ స్టాటిక్ ఫైల్స్ అవన్నీ యూజ్ చేస్తాం. సో ఇది మనకి తెలిసిందే, యూజ్ స్టాటిక్ ఫైల్స్, రైట్. సో స్టాటిక్ ఫైల్స్ అంటే మనకి ఎక్కడి నుంచి సర్వ్ అవుతాయి, డబ్ల్యూడబ్ల్యూ రూట్ నుంచి. సో మనం ఇది ఆల్రెడీ చూసాం. దీనిలో నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఫోల్డర్ అనేది యాడ్ చేస్తాను. దట్ మీన్స్ అప్లోడ్స్ అనే ఫోల్డర్ యాడ్ చేస్తాను. ఓకే. సో నేను అప్లోడ్ చేసే ఇమేజెస్ కానీ ఏదైనా కానీ నాకు ఈ ఫోల్డర్ లోకి వెళ్తాయి. క్లియర్. అండ్ నా సో ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ వాలిడేషన్ తీసుకున్నా. సో మోడల్ స్టేట్ డాట్ ఈస్ వ్యాలిడ్. సో మోడల్ స్టేట్ అనేది వ్యాలిడ్ అయితే సింగిల్ ఫైల్ నల్ ఉందా లేదా దాని లెంత్ అనేది గ్రేటర్ దాన్ ఇఫ్ మనం తీసుకున్న ఫైల్ నేమ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ సింగిల్ ఫైల్ డాట్ సింగిల్ ఫైల్ డాట్ లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, రైట్. అండ్ సో ఇప్పుడు వచ్చేసి ఆ ఫైల్ పాత్ ఎక్కడ అనేది తీసుకుంటాం. సో ఫైల్ పాత్ లైక్ మనం ఇది ప్రాజెక్ట్ చేసాం కదా. సో దానిలో ఇది మనం ఆల్రెడీ చేస్తున్నాం. సో పాత్ డాట్ కంబైన్ గెట్ డైరెక్టరీ not get current directory, right. And next one path. So path ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, like www root uploads, right. Next one file name. That means it's a path. File name ఏమి ఇవ్వాలి, like ఇక్కడ సింగిల్ ఫైల్ డాట్ ఫైల్ నేమ్, రైట్. సో దిట్ మీన్స్ ఇక్కడ చూడండి సింగిల్ ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అన్నాం. లైక్ ఇది వచ్చేసి ఫామ్ టైప్ ఐ ఫామ్ ఫైల్ టైప్. అండ్ ఒకసారి ఐ ఫామ్ ఫైల్ టైప్ లో దాని డెఫినేషన్ లోకి వెళ్దాం. లైక్ ఇక్కడ చూడండి మనకి ఏమైనా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ టైప్ ఉంది, కంటెంట్ డిస్పోజిషన్, అలాగే హెడర్స్ అండ్ లెంత్. అండ్ ఫైల్ సింగిల్ ఫైల్ కదా మనం తీసుకుంది ఇక్కడ సింగిల్ ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అన్నాం, అలాగే సింగిల్ ఫైల్ డాట్ లెంత్ అన్నాం, రైట్. సో ఇలా వాటి ప్రాపర్టీస్ తీసుకుందాం. ఫైల్ నేమ్, నేమ్ అండ్ ఫైల్ నేమ్, రైట్. అలాగే కాపీ టు ఎసింగ్ అండ్ ఓపెన్ రీడ్ స్ట్రీమ్. సో ఇక్కడ చూడండి ఐఫామ్ లైక్ ఇక్కడ మనం చూసింది వచ్చేసి ఇది ఇంటర్ఫేస్ దాంట్లో ఉన్నాయి. అండ్ ప్రాపర్టీస్ కంటెంట్ టైప్ గెట్స్ ది రా కంటెంట్ టైప్ హెడర్ ఆఫ్ ది అప్లోడ్ ఫైల్. సో అప్లోడ్ ఫైల్ యొక్క రా కంటెంట్ తీసుకుంటుంది. అలాగే కంటెంట్ డిస్పోజిషన్ లైక్ గెట్స్ ది రా కంటెంట్ డిస్పోజిషన్ హెడర్ ఆఫ్ ది అప్లోడ్ ఫైల్. అండ్ అలానే హెడర్స్, సో అప్లోడ్ ఫైల్ యొక్క డిక్షనరీ హెడర్స్ తీసుకుంటుంది. అలాగే లెన్స్ ఎంత బైట్ లో ఉందో తీసుకుంటుంది.
అలాగే కంటెంట్ డిస్పోజిషన్ యొక్క హెడర్ నేమ్ తీసుకుంటుంది, అలాగే ఫైల్ నేమ్ తీసుకుంటుంది. అలాగే మెథడ్స్ చూద్దాం. కాపీ టు, దట్ మీన్స్ కాపీస్ ది అప్లోడ్ ఫైల్స్ కంటెంట్స్ టు టార్గెట్ స్ట్రింగ్. ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నాం అది తీసుకుంటాం. కాపీ టు ఎసింక్, సో ఇది ఎసింక్ మెథడ్, రైట్? ఎసింక్రోనస్ కాపీ అనమాట ఇది. అండ్ అలాగే ఓపెన్ స్ట్రింగ్, ఓపెన్స్ ది రిక్వెస్ట్ స్ట్రింగ్ ఫర్ రీడింగ్ ది అప్లోడ్ ఫైల్. సో అప్లోడ్ ఫైల్ ని రీడ్ చేయడానికి ఇది ఓపెన్ స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. క్లియర్? దట్స్ ఇట్. అండ్ నా ఇక్కడ చూద్దాం. సో ఫైల్ పాత్ అయితే మనం ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం, అండ్ నెక్స్ట్ మనం రీడ్ చేయాలి. ఓకే. అండ్ వేర్ బఫర్లో తీసుకున్నాం, రైట్? యూజింగ్ banana string equals to, right, file dot create file dot, okay, so ambiguity ఉంది. So system dot io dot file dot create file paths. సో ఫైల్ పాత్ క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ ఇప్పుడు ఈ ఫైల్ పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ సింగిల్ ఫైల్ నుంచి కాపీ చేసుకున్నాం. ఓకే. సో స్ట్రీమ్ తీసుకున్నాం కాబట్టి await సింగిల్ ఫైల్, దట్ మీన్స్ ఫైల్ నేమ్ డాట్ కాపీ టు string. సో స్ట్రీమ్ ని మనం దానిలోకి కాల్ చేస్తాం, రైట్? అండ్ రీడ్ చేసాం. రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇన్ కేస్ రీడ్ అయితే సపరేట్ గా ఒక వ్యూ లోకి దీన్ని పాస్ చేద్దాం. ఇట్ ఈస్ అప్లోడ్ సక్సెస్ అని ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. సో దానిలోకి పాస్ చేద్దాం. ఇన్ కేస్ మోడల్ అనేది ఫెయిల్ అయితే లైక్ రిటర్న్ ఇండెక్స్ లోకి పాస్ చేద్దాం. ఓకే. అండ్ అప్లోడ్ సక్సెస్ అని ఒక వ్యూ జనరేట్ చేద్దాం. ఇంటూ ఫైల్ అప్లోడ్ సక్సెస్. రైట్. సో ఇనిషియల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఫైల్ నుంచి అంటే ఏ వ్యూ నుంచి అయితే మనం బ్రౌజ్ చేస్తున్నామో దానిలో మనకు కావాల్సింది ఈ ఎన్క్రిప్షన్ టైప్ అనేది ఉండాలి. ఫామ్ లో లైక్ ఇక్కడ మనం ఫామ్ ట్యాగ్ ఏదైతే క్రియేట్ చేస్తాం, సో దానిలో లైక్ మెథడ్ పోస్ట్ అండ్ కంట్రోలర్ నేమ్ అండ్ యాక్షన్ నేమ్, అలాగే మనం ఏదైతే ఇన్పుట్ టైప్ దేనిలోకి అప్లోడ్ చేస్తున్నామో దాని యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకునే ఐఫామ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ నేమ్, సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఉండాలి. సో ఒకసారి రన్ చేద్దాం. సో అప్లోడ్ సక్సెస్, లైక్ అప్లోడ్ ఫైల్ అప్లోడ్ లో ఇండెక్స్ లోకి వెళ్ళాలి. ఫైల్ అప్లోడ్ నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ చూడండి మనకి సింగిల్ పేజ్ అప్లోడ్, చూస్ ఫైల్ అండ్ అప్లోడ్. సో చూస్ ఫైల్ అండ్ సపోజ్ ఏదో ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, 1.jpg అని తీసుకున్నాం, రైట్? సో ఇక్కడ వచ్చేసి నేను ఈ అప్లోడ్ మీద డీబగర్ ఆన్ చేశాను. అండ్ చూద్దాం సింగిల్ ఫైల్. సో ఇక్కడ చూడండి కంటెంట్ డిస్క్లోజర్, లైక్ ఇక్కడ ఓకే కంటెంట్ డిస్క్లోజర్ లైక్ ఐఫామ్ టైప్ వచ్చింది. సో కంటెంట్ టైప్ ఇమేజ్ డాట్ జేపీజీ, ఫైల్ నేమ్, హెడర్, అలాగే లెన్ అండ్ నేమ్ వచ్చేసి సింగిల్ ఫైల్ నేమ్. అండ్ ఇటరేట్ చేద్దాం.
సో ఫైల్ పాత్. సో సింగిల్ ఫైల్ అప్లోడ్ సక్సెస్. అప్లోడ్ అనేది సక్సెస్ అయింది అని వస్తుంది. కానీ మనం ఎక్కడికి అప్లోడ్ లోకి చేసాం? సో అప్లోడ్ లో చూడండి ఇక్కడ 1.jpg క్రియేట్ అయింది కదా, రైట్. సో ఫైల్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అనేది అయింది, రైట్. సో ఇది సింపుల్ గా అంటే ఫైల్ ని మామూలుగా మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని దానిలోకి అప్లోడ్ చేసుకోవడం అనేది ఇలా చేస్తాం. ఇట్స్ ఫైల్ అప్లోడ్ వర్క్, రైట్. సో మనం టూ వేస్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో జాగ్రత్తగా గమనించండి, మనం యూజ్ చేసింది బఫర్, లైక్ ఇక్కడ యూజింగ్ బఫరింగ్ యూజ్ చేసాం రీడ్ చేయడానికి. అలాగే స్ట్రీమ్ కూడా చూడండి, బఫర్ స్ట్రీమ్. సో స్ట్రీమ్ ఈక్వల్స్ నో ఫైల్ సిస్టమ్, లైక్ ఇట్స్ ఫైల్ ఫైల్ మోడ్ వచ్చేసి క్రియేట్ అండ్ రైట్, రైట్ చేస్తుంది. ఓకే, సేమ్ ఎవై సింగిల్ ఫైల్ డాట్ కాంపిటీ సేమ్ థింగ్ ఉంటుంది. సో ఫైల్ ని ఎలా అప్లోడ్ చేస్తామని అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వాటి యొక్క టైప్ లేదంటే సైజ్ ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో కాన్సెప్ట్ అయితే అనుకుంటాను. వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.